నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మురోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిచి తన సత్తా చాటాలనుకుంటుంది. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా తమ తమ గెలుపులపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్న వేళ తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. అసలు నిజంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? అవన్నీ ఊహాగానాలేనా? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు డిబేట్ కొనసాగుతుంది. డిబేట్లో పాల్గొనేందుకు మనతో జూమ్కాట్లోకి అందుబాటులోకి ఉన్నారు కాంగ్రెస్ నేత ఆచార్య గారు, అదేవిధంగా బీజేపీ నేత కుమార్ యాదవ్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆచార్య గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒకసారి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ వ్యాఖ్యలు చూశాక కొనసాగిద్దాం సార్. చేరడం లేదు, అటువంటి తప్పుడు ప్రచారము, దుర్మార్గపు ఆలోచన ఈరోజు ప్రచారం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ ఎవ్వరు కూడా మా పార్టీలో చేరడం లేదు. అటువంటి తప్పుడు ప్రచారము, దుర్మార్గపు ఆలోచన ఈరోజు ప్రచారం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నాయి. జరుగుతున్నాయో గత 2 రోజులుగా ఏవైతే జరుగుతున్నాయో కిషన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అయ్యారు, అదేవిధంగా బండి సంజయ్ గారు అయితే కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదైనా పొత్తుందంటే వాళ్ళతో చెప్పుతో కొట్టాలని కూడా, చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడండి, చెప్పుతో కొట్టండి అవసరం అయితే అని కూడా నిన్న సభలో మాట్లాడటం జరిగింది. ఎలా చూడాలి ఆచార్య గారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఈ విషయాన్ని గురించి? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఇంటర్నల్గా వీళ్ళ వ్యవహారం మనం 10 ఏళ్ళు చూసినాం. గల్లీల కొట్లాట, ఢిల్లీలో దోస్తానం లాగా 10 ఏళ్ళు వీళ్ళు కలిసి పనిచేసినటువంటి చాలా సందర్భాలు మనం చూసినాం. నోట్ల రద్దు విషయంలో కానీ, జీఎస్టీలో కానీ, అదేవిధంగా రైతు చట్టాలు కానీ, 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా కానీ, మరి ఇన్ని రకాలుగా ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా పనిచేసినప్పుడు మళ్ళీ ఇవాళ కొత్తగా వాళ్ళు మేమని అధికారంలోకి బీఆర్ఎస్ మేము 12 సీట్లు గెలుస్తాము పార్లమెంట్లో, లేకుంటే 17 సీట్లు మేము అధికారంలోకి వస్తామని తెలంగాణలో బీజేపీ మాట్లాడడం నిజంగా కూడా ఇవాళ వీళ్ళు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాల పట్టుకొని తొంగి చూసినట్టు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మేమంటే మేమని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు ఆదరణ ఇచ్చినారు, బీజేపీని ఎట్లా చేశారు, బీఆర్ఎస్ని ఎట్లా చేసిండ్రు అనేది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు కూడా మిమ్మల్ని ఓడగొట్టి ఉసబెట్టిర్రు నాయన, ఇంకా కూడా మామే అధికారంలోకి వస్తాం. నరేంద్ర మోడీ ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి? 10 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? పునర్విభజన చట్టంలో వచ్చినటువంటి మరి తెలంగాణకు రావాల్సినటువంటి బయ్యారం ఫ్యాక్టరీ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా భద్రాద్రికి రావాల్సినటువంటి రామాలయం సంబంధించిన భూముల విషయంలో కానీ, ఐటీఐఆర్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే రామాయణం లాగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఏది కూడా అడగకుండా ఇవాళ తెలంగాణకు ఏమి ఉద్ధరించినారు 10 ఏళ్లలో? నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత తెలంగాణ కొరిగింది ఏంది? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మీరు మూతబడినాయి? కేంద్ర విద్యా సంస్థలు మూతబడ్డాయి, కేంద్ర విశ్వవిద్యాలయం మూతబడినాయి, బిఎస్ఎన్ఎల్ ఏమైంది అందరికీ తెలుసు, ఎల్ఐసి ఏమైంది అందరికీ తెలుసు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ చేసిండు, ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ చేసిండ్రు. ఈ ప్రభుత్వం ఆశలంతా ఆచార్య గారు అంతకుముందు ఏదైతే తెలంగాణ రాకమునుపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే మాట ఎంతవరకు నిజమో, అంతకుముందు వరకు కూడా కేసీఆర్ మరి మీతోనే ప్రయాణించారు. సోనియా గాంధీకి ఎంతో విధేయతగా ఉండేవాళ్ళు. మరి అలాంటి వారు కంపల్సరీ బీజేపీని కార్నర్ చేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అంతర్లీనంగా వెళ్ళాలి అని బీజేపీ చెప్తున్నట్లుగా దానిలో నిజం లేదంటారా? గతంలో 2014లో ఉన్నటువంటి జీడిపి రేట్ కానీ ఇవాళ వస్తున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి జీడిపి గ్రోత్ రేట్ మీరు ఒకసారి పరిశీలన చేయండి. దాదాపు 10 సంవత్సరాల్లో 1,23,000 చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోయి లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడి వాళ్ళ యొక్క ఉపాధి లేక సగటున వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక ఇవాళ రోడ్డు మీద పడినటువంటి మరి యొక్క చరిత్ర ఈ 10 ఏళ్లలో మనం చూసినాం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు తొడగొడుతున్నారంటే వీళ్ళు కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి రాజకీయం తప్ప వాళ్ళ కిషన్ రెడ్డి గారు పెద్ద మాట్లాడతారు. ఎందుకు? మరి అసెంబ్లీలో మీరే ఉన్నారు కదా, మీరే పీసీసీ అధ్యక్షులుగా పనిచేసారు కదా, అధ్యక్షులుగా బీజేపీకి మరి ఏం చేసిరు? ప్రజలు మిమ్మల్ని ఆదరించిరా?
10 ఏళ్ళు మీరు తీసుకొచ్చినటువంటి ఒక భావోద్వేగ రాజకీయం ఎందుకో తెలంగాణలో పనిచేయలేదు. కర్ణాటకలో మీరు చేసినటువంటి రాజకీయము, కర్ణాటకలో మీరు నరేంద్ర మోడీ గారు బీజేపీ కట్టకట్టుకుని లక్షల కోట్ల రూపాయలు మీరు వెచ్చించి వాళ్ళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ మేనేజ్మెంట్ చేసినా కూడా ప్రజలు మీరు అక్కడ ఏ విధంగా కర్ణాటకలో బుద్ధి చెప్పారో తెలంగాణలో కూడా బుద్ధి చెప్పినటువంటి చరిత్ర కూడా తెలుసుకొని మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆదరణ ఉంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు గత 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా వాళ్ళు కొట్లాడినటువంటి దాఖలాలు మనం చూడలే. ఎందుకంటే ఇదే లిక్కర్ కేసులో కవితని రేపే అరెస్ట్ చేస్తాం, బండి సంజయ్ గారు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కవితను రేపే అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, అవతల ఎల్లుండి అరెస్ట్ చేస్తాం. ఎక్కడదా కవిత కేసు? ఇదే కేటీఆర్ ఢిల్లీ పోయి అమిత్ షా దగ్గర మోకరిల్లాలకలు అయిపోయాయి కదా లిక్కర్ కేసు. స్వయాన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికే దిక్కు లేదు, ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి ఈమె అంతకంటే పెద్ద లీడరా ఈ తెలంగాణలో? అంటే కేసీఆర్కి కూతురుకు ఒక న్యాయము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి ఒక న్యాయం. గీడ తెలియదా వీళ్ళ యొక్క మిలాఖత్ ఎంత ఉంది, వీళ్ళ దోస్తానం ఎంత ఉందనకి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా? ఇప్పటికి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇస్తున్నారు కదా. రేపు 8 నోటీసులు అయింది, 10 అయింది, 12 అయిందని మీరు చెప్తున్నారు కదా. మరి ఎందుకో మరి ఇక్కడ ఉన్నటువంటి కవితకి నోటీసులువా, సాక్ష్యాలువా, సెల్ ఫోన్లువా, ఆమె చేసిన లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లు చేసిన పైసలువా, ఎక్కడవా ఆ కేసు? అంటే కేవలం వీళ్ళు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలాగా వీళ్ళిద్దరు ఒకటే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ప్రజలు వీళ్ళని నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. కేవలం వీళ్ళు చేస్తున్నదంతా రేపు ఇవాళ అధికారానికి రావు. ఎట్లా రావాలి? మతం పేరుతో, భావోద్వేగం పేరుతో ఈ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలి. ఆచార్య గారు, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అదేవిధంగా బీజేపీ కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఫస్ట్ పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ బీజేపీని బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అంతర్లీనంగా లోపాయికారంగా పొత్తు పెట్టుకున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటంలో ఎంతవరకు నిజం ఉందంటారు? సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, సరిగ్గా వినబడతలేదు. ఆచార్య గారు చేసి మళ్ళీ మీరు పైశాచికంగా ఈ దేశాన్ని మళ్ళీ దాచుకోవాలి, ఈ దేశాన్ని ఏలాలనే ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఆల్రెడీ వీళ్ళు చేసినటువంటి జిమ్మికులన్నీ అసెంబ్లీలనే ప్రజలు గమనించిండ్రు. వాళ్ళకి ఓడగొట్టి ఇంటి దగ్గర కూర్చోబెట్టిరు. ఇవాళ మళ్ళీ వాళ్ళకి ఏదో పట్టం కట్టి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేది వాళ్ళు కళ్ళలు కనాల్సిందే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీకి కత్రా, కాంగ్రెస్ కు సత్రా. ఇది 100% 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది ఎవరు కూడా దీన్ని ఆపలేరు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని మీరు విచ్ఛిన్నం చేసిరయ్యా. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగాల కుటుంబం మీద రాహుల్ గాంధీ గారి వాళ్ళ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయారు. బీజేపీ ప్రభుత్వంలో ఎవరు చచ్చిండు? బీజేపీ పార్టీలో ఎవరు దేశం కోసం ప్రాణాలు అర్పించారు? బీజేపీ ఈ దేశం కోసం ఏం చేసింది? ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు ప్రజల కోసం నిర్మాణం చేస్తే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళ కార్పొరేట్ సమస్యలు ఇప్పుడు దేశం కోసం చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేశం కోసం చనిపోయినప్పుడు కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు కదా. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలు అసూలు బాసిన తర్వాత ఎంతోమంది తెలంగాణ బిడ్డలు పోగొట్టుకున్న తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇంతమంది తెలంగాణ బిడ్డల బలిదానం తీసుకున్న ఉసురు కాంగ్రెస్ పార్టీది కాదా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. దేశం కోసం చచ్చిపోయింది ఓన్లీ కాంగ్రెస్ నేతలే కాదు కదా. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ బిడ్డల ఆకాంక్షల కోసం ఎంతోమంది చనిపోయారు కదా. మరి అంతమంది చనిపోతే కానీ మీరు ఇవ్వలేదని అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? కుమార్ యాదవ్ గారు చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నాయి. ఇక్కడేమో గల్లీలోనేమో కుస్తీ పడతారు, ఢిల్లీలోనేమో దోస్తీ చేస్తారంటుంది కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, మీరేమంటారు? ముందుగా అమ్మ న్యూస్ వీక్షకులకు అలాగే నాతో పాటు డిబేట్ లో ఉన్నటువంటి ఆచార్యన్న గారికి, విశ్లేషకులకి అందరికి కూడా నమస్కారం. అన్న వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. అన్న, నిన్న స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారు ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పిళ్ళు, బీఆర్ఎస్ తోటి మాకు పొత్తు ఉండదు, అది కావాలని భారతీయ జనతా పార్టీని నేరుగా ఎదుర్కోలేక పార్టీకి నష్టపరిచే విధంగా కొన్ని
దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దాన్ని మన కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని చెప్పేసి నిన్న రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంత స్పష్టంగా చెప్పినాక కూడా కావాలని ఇంకా కాంగ్రెస్ కావాలని ఇది ఒక కుట్ర చేస్తూ ఉన్నట్టు కనపడతా ఉన్నది. ఎన్నడూ గతంలో ఏ ఒక్క ఎన్నికలో కూడా మేము పొత్తు పెట్టుకోలే. ఇక్కడ ఏదో గతంలో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పొత్తు పెట్టినటువంటి చూసిన బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా పొత్తు పెట్టుకోలే. ఇవాళ ఇప్పటిదాకా ఆచార్య మాట్లాడుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఏదో దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం మొత్తం ప్రాణ త్యాగాలు చేసిళ్ళు. ఏం త్యాగాలు చేసిళ్ళన్నా? దేశాన్ని 60 ఏళ్ళు పాలించి 60 ఏళ్ళు పైబడి పాలించి అప్పుల పాలు చేసి, స్కాములు చేసి, అవినీతి చేసి, కుంభకోణాలు చేసి మొత్తం పేదరికాన్ని కుమారయాదవ్ గారు పెంచినటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎవరైతే స్థాపించారో వాళ్ళందరూ మీ కంట్రోల్లోనే, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మీ కంట్రోల్లోనే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వైసీపీతో పొత్తు పెట్టుకోలేదు డైరెక్ట్గా. కానీ ఈ రోజున మీరు ఏం చెప్తే వైసీపీ అదే చేసేటట్టుంది, ప్రజెంట్ ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అదే చేసేటట్టుంది. అదేవిధంగా జనసేన పార్టీ ఆల్రెడీ మీతో ఎన్డీఏలో ఉంది. అందరూ కూడా మీకు వెనకాల మీకు రెడీగానే ఉన్నారు కదా, మీతో డైరెక్ట్గా పొత్తు మీరు ఎవరితో పెట్టుకోవాలా. అలాంటప్పుడు బీఆర్ఎస్తో కూడా డైరెక్ట్గా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీఆర్ఎస్ మీ వాళ్ళని అంటున్నారు కదా, అందుకే అది కదా అక్కడ ప్రాబ్లం. అంటే చెప్పదలుచుకున్న దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నటువంటి నిర్ణయాలలో వాళ్ళకి నచ్చి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ చేసినంత మాత్రాన ఆ పార్టీ మేము ఒకటే ఎట్లా అవుతాం? వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. బీఆర్ఎస్ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ఉద్యమించిన వాళ్ళు ఎవరు? కొట్లాడిన వాళ్ళు ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడింది ఎవరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొట్లాడలేదు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది? ఇవాళ సరే అధికారంలో రావచ్చు, ఇవాళ మేము గతంలో కొట్లాడినాం, ఆ ప్రతిఫలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తున్నది. కానీ బీఆర్ఎస్ తోటి కొట్లాడింది మేమే కదా. గడిచిన 9.5 సంవత్సరాల పైబడి బీఆర్ఎస్ ప్రభుత్వం తోటి అనేక ఉద్యమాలు చేసింది బీజేపీ పార్టీ నాయకులమే కదా. ఇవాళ ఇప్పటిదాకా మిత్రులు అన్న తెలంగాణ కోసం ఏం చేసింది బీజేపీ? ఎందుకు చేయలేదన్నా? 40 లక్షల అన్నదాతలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి 6,000 రూపాయల సాయం చేసింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా 29 లక్షల కుటుంబాలకు భరోసానిచ్చింది. 18.75 లక్షల మంది మహిళలకు ఉజ్వాల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. 4,500 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారులు నిర్మించింది. వందే భారత్ రైళ్లు, రీజనల్ రింగ్ రోడ్లు, సమ్మక్క సారలమ్మ దగ్గర గిరిజన విశ్వవిద్యాలయము, పసుపు బోర్డు, వ్యాగన్ ఫ్యాక్టరీ, రామప్ప దేవాలయానికి యునెస్కో, పిఎం గరీబ్ కళ్యాణ్ ద్వారా దాదాపు దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్, దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి కూడా ఉచితంగా రేషన్ ఇచ్చినాం కదన్నా. ఎన్నో ప్రతి అభివృద్ధి పథకాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించిందా లేదా? ఇవాళ మీరు కావాలని బీజేపీని నేరుగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ ఇవాళ కుట్రలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు తోడు దొంగలే. ఈ 2 పార్టీలు కలిసి ఇవాళ అసెంబ్లీ వేదిక మీద ఇవాళ అభివృద్ధి మీద. కుమారయాదవ్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఆచార్య గారు కుమారయాదవ్ గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 దొంగలే. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి విడుదల చేయాల్సిన నిధులన్నీ కూడా మేము విడుదల చేశాం. తెలంగాణ అభ్యున్నతికి కట్టుబడి ఉంది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. అలాగే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 దొంగలని చెప్పి కుమారయాదవ్ గారు చెప్తున్నారు. ఎలా చూడాలి? చెప్పండి ఆచార్య గారు. కుమారయాదవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటున్నా, ఇవాళ అసెంబ్లీ వేదిక మీద జరుగుతున్నటువంటి సంభాషణలు చూడండి. కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ ఏం కొట్లాడుకుంటున్నారు? నువ్వు దొంగ అంటే నువ్వు లంగా అంటే నువ్వు దొంగ అంటే వాళ్ళకొకరికొకరు ఇద్దరు ఆడ కొట్లాడుకుంటున్నారు తప్ప
ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద చర్చ లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద చర్చ లేదు. ఒక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఒక ప్రాజెక్టుల మీద తప్ప, మేడిగడ్డ కృష్ణ రివర్ మీద తప్ప ఏం చర్చ జరుగుతున్నది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతమంది? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వగలుగుతామా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలుగుతామా? ఈ రాష్ట్రంలో కుమారయాదవ్ గారు, నా నుంచి ఉన్న ప్రశ్న కాదు, ఇది జనాల్లో ఉన్న ప్రశ్న. ఎప్పటి నుంచో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉద్భవించి ఎన్నో సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల్లో సౌత్లో బీజేపీ ఎందుకు అత్యధికంగా సీట్లు సంపాదించుకోలేకపోతుంది? నిజంగా సౌత్ రాష్ట్రాల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరకు కూడా అనుకున్న స్థాయిలో బీజేపీ పార్టీ ఎందుకు సక్సెస్ కాలేదు? ఇది ప్రజల్లో ఉన్న ప్రశ్న. కేవలం నార్త్ మీద ఉన్న అభిమానమా, లేదంటే బీజేపీ పార్టీని గెలిపిస్తే మాత్రమే బీజేపీ పార్టీని అది లెక్కలోకి తీసుకుంటుందా, అక్కడ డెవలప్ చేస్తుందా? బీజేపీ పార్టీ గెలవకపోతే అక్కడ డెవలప్ చేయదా? మిగతా వాళ్ళందరూ సామంత రాజుల కింద బీజేపీ పార్టీ కింద పనిచేస్తే ఉండాలా? ఇది సామాన్య ప్రజల్లో ఉన్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కేవలం బీజేపీ పార్టీ చెప్పిన మాట వింటేనే చేస్తుందా? సౌత్లో ఇప్పటి వరకు కూడా మీ యొక్క ఉనికిని ఎందుకు కాపాడుకోలేకపోయారు మీరు? మీకే కాదు, ఇది సామాన్య ప్రజలు ఎవరు కూడా మాట్లాడట్లేదు. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణగా డే బై డే రూట్ లెవెల్ నుండి డెవలప్మెంట్ అవుతున్నటువంటి పార్టీ. 2 ఎంపీల నుండి మొదలుకొని ఇవాళ దాదాపు 300కు పైగా సీట్లు స్వతహాగా సాధించుకున్నటువంటి పార్టీగా ఈ రోజు అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అది సౌతా, నార్తా, వెస్టా, ఈస్టా అని ఎప్పుడు కూడా పార్టీ ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే దేశమంతా ఎందుకు సార్ బీజేపీకి సౌత్ లో ఎందుకు ఉనికి కాపాడలేకపోయింది అంటున్నా? మీరు 300 సీట్లు సాధించారా? దాని గురించి కాదు, సౌత్ లో ఎందుకు సాధించలేకపోతున్నారు? సౌత్ మీద ఎందుకు దృష్టిని కేంద్రీకరించట్లేదు మీరు? సౌత్ లో ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటది. సౌత్ రాష్ట్రాల్లో ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉండడం వల్ల, ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉద్భవించడం వల్ల కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా భవిష్యత్తులో ఉంటది. ఈ ప్రాంతం నుంచి వెంకయ్య నాయుడు గారు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రులు చేశారు. ఈ ప్రాంతం నుంచి మోర్చాలకు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి అన్ని విధాలుగా అవకాశాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కల్పిస్తా ఉన్నది. కానీ ఈ ప్రాంతాలు ఏంటంటే కొద్దిగా ఇవి ప్రాంతీయ పార్టీలుగా, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ప్రాంతాభిమానంతో ఎక్కువగా ఉంటాయి. ఒకసారి తమిళనాడు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు మన తెలంగాణ కావచ్చు. అంటే మన దగ్గర కొంచెం ప్రాంతీయ భేదం ఎక్కువగా ఉంటది. అంటే మన ప్రాంతం అభిమానం ఉండడం వల్ల అదే ప్రాంతీయ అభిమానం ఉన్నప్పటికీ కూడా మరి జాతీయ పార్టీనే కాంగ్రెస్ ని గెలిపించారుగా ప్రజలు. కుమారయాదవ్ గారు, మీరు ఒకటి మర్చిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు తెలంగాణ ప్రజలు? నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇది దేశంలో పాలించినటువంటి చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. దానివల్ల ఇవాళ కూడా బీజేపీ గెలవాల్సినటువంటి ఈ తెలంగాణలో కేవలం కొన్ని కారణాల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, అదే ఇప్పటిదాకా చెప్పిన, బీజేపీ కష్టపడ్డది, ప్రతిఫలం కాంగ్రెస్ అనుభవిస్తున్నది అని. మా నాయకులు మేము కొట్లాడింది మేము బీఆర్ఎస్ మీద, కానీ వాళ్ళకి అధికారంలో వచ్చింది. సరే, ప్రజా నిర్ణయం తప్పకుండా అందరూ శిరస వహించాల్సిందే కాబట్టి మేము కూడా దాన్ని స్వాగతించినాము. రేపు భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తాం. మాది చిన్నగా మా పార్టీ ఎట్లా ఉంటుందంటే ఏదో. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ పాపిరెడ్డి గారు. ఓకే, ఆచార్య గారు, మన కుమారయాదవ్ గారు మాట్లాడింది మీకు ఐడియా వినబడే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రోజు కూడా గల్లీలో కుస్తీలు పడతాయి,
ఢిల్లీలోకి వెళ్ళి దోస్తానా చేస్తాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను వంచాయే. ఒక్క తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. అందుకనే పసుపుకి చెప్పినట్టు పసుపు గెజెట్ తెచ్చాము. ఏ పథకం తీసుకొచ్చినా కూడా తెలంగాణ మీద వివక్ష చూపించకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవి ఇచ్చినవి మాత్రం కప్పిపెట్టి మిగతాయి తామిచ్చినట్టుగా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా దోస్తానా చేస్తుందని చెప్తున్నారు కుమార్ యాదవ్ గారు. ఏం చెప్తారు? ఇప్పుడు మిత్రునికి ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనప్పుడు ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు? ఎందుకో కలిసి అలయన్స్ లో పనిచేయలేదు, అలయన్స్ లో పోటీ చేయలేదు. గతంలో ఉద్యమాలు జరిగేటప్పుడు చేసింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అగ్రెసివ్ గా పనిచేసింది, బీఆర్ఎస్ పార్టీ మీద అగ్రెసివ్ గా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ? బీజేపీ నిజంగా మీరు మాట్లాడింటే, మీరు అగ్రెసివ్ గా పనిచేసింటే ఎందుకు ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు? ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ అనే పాత్ర శూన్యం. మీరు ఎక్కడ జెండా పట్టిండ్రు, ఎక్కడ ఉద్యమాలు చేసిండ్రు? అధికార పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమంలో సంతకాలు చేశారండి. ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా మాట్లాడారు? ఆచార్య గారు మరి బీఆర్ఎస్ పార్టీ మీ మీద ఉద్యమం చేసింది ఆ రోజున. మరి ఎంతో మంది చనిపోతే గానీ మీరు ఇచ్చారు. ఇందిరాగాంధీ, రాహుల్, సోనియా గాంధీని ఒక పెద్ద ఎత్తున భూతద్దంలో పెట్టి చూపించినటువంటి చరిత్ర ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళతో మేము కలిసి ఉన్నాం అనేది మీకు అంతకంటే దుర్మార్గం లేదు. ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్మిండ్రండి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కదా ప్రజలు నమ్మింది. అందుకే కదా మిమ్మల్ని ఓడించింది. ఇక మీరు మమ్మల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో మిలకత్ అయినారు. ఎవరెవరిని మిలకత్ అయ్యారు? 10 ఏళ్ళు ఎవరెవరితో కలిసి పనిచేసిండ్రు? ఇక ఇక్కడ ఏ రోజైనా ఈ 10 ఏళ్లలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎవరైనా బీజేపీ వ్యతిరేకంగా పనిచేసిందా? పోనీ కేసీఆర్ ఎక్కడైనా పనిచేసిందా? మీరంతా ఒకటే 10 ఏళ్ళు కలిసి పనిచేసి చట్టా పట్టాలు వేసుకుని తిరిగి అన్ని జిఎస్టీకి మీరే మద్దతు తెలిపారు, డిమానిటైజేషన్ మీరే మద్దతు తెలిపారు, రైతు చట్టాలకు మీరే మద్దతు తెలిపారు, ట్రిపుల్ తలాక్ మీరే మద్దతు తెలిపారు, 370 ఆర్టికల్ మీరే మద్దతు. ఈ దేశంలో ఏ చట్టం తీసుకొచ్చినా పార్లమెంట్ మిమ్మల్ని కాదని చేయలేదు. మరి బీజేపీ ఆచార్య గారు మీరు బండి సంజయ్ గారు నిన్ను మాట్లాడింది వినే ఉంటారు. ఆచార్య గారు పబ్లిక్ మాట్లాడాలి తప్ప నీకేదో అనిపిస్తే ఆచార్య గారు బండి సంజయ్ గారు నిన్న మాట్లాడింది వినే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య ఏదైనా పొత్తు ఉందనే వాళ్ళని చెప్పుతో కొట్టండి, మాకు వాళ్ళకి పొత్తు లేదు అని ఆయన ఖండించారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా ఖండించారు. ఎంతసేపు మీరు వారు పొత్తులో ఉన్నారని మాట్లాడుతుంటే రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగం కాదా అది? మేము ఒకటే సింపుల్ చెప్తా, కాంగ్రెస్ పార్టీ ప్రజలతో పొత్తులో ఉంది. ప్రజలు మేము పొత్తు పెట్టుకున్నాం, ప్రజలు మేము కలిసి అధికారంలోకి వస్తాం. మీరు బండి సంజయ్ గారు మాట్లాడితే మరి ఎందుకో బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎందుకో బీజేపీ ప్రభుత్వ అధ్యక్షుల పదవిని తొలగించి కిషన్ రెడ్డి గారిని పెట్టింది. అది వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళ పార్టీ గురించి కూడా మీరే చెప్తారు ఎవరు ఉండాలని. ఆచార్య గారు వాళ్ళ పార్టీలో ఎవరు అధ్యక్షులుగా ఉండాలనేది కూడా మీరేలా చెప్తారు సార్? మీరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద బురదాలు, కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద బురదాలు అంత మాత్రాన మాకు ఏం పోయేది లేదు. ప్రజలు మాతో మిలకత్ అయినారు. మాజీ ప్రజలకి ఇంటర్నల్ ఒప్పందాలు ఉన్నాయి. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు. ఓకే కుమార్ యాదవ్ గారు విన్నారు కదా మీరు ఆచార్య గారు చెప్పింది. పాపిరెడ్డి గారు, ఆచార్య గారు కంటిన్యూ చేయండి సార్. ఒకటి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా అధికారంలో తీసుకురావాలి, దేశం కోసం త్యాగాల పునాదుల మీద నిర్మాణం చేసినటువంటి ఈ దేశాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని గారిని కూడా కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ దేశానికి దిశ తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిందంటే మేమే ఒట్టిగా పాలించలేదు కదా. రాజ్యాంగబద్ధంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే మేము 65 ఏళ్ళు పాలించాం. ఎందుకు మరి బీజేపీకి అధికారం ఎందుకు ఇవ్వలేదు ఈ 65 ఏళ్ళు? ఎందుకు? దాని అర్థం ప్రజలు బీజేపీని గుర్తించలేదని కదా. మీరు ఒకటి మర్చిపోతున్నారు ఆచార్య గారు, ఎప్పుడైనా కూడా గతం అప్పట్లో మీరు పాలించారు. మీరు పాలించినా కూడా సరిగ్గా చేయలేదు కాబట్టే బీజేపీని ఎన్నుకున్నారు.
సరిగ్గా మీరు పాలించలేదు కాబట్టే, గతంలో మీరు పాలించలేదు కాబట్టే 2 సార్లు అవకాశం బీజేపీకి ఇచ్చారు. మరి ఈసారి అవకాశం మరి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందో లేదో భవిష్యత్తులో తేలుతుంది. కాబట్టి మేము అన్ని సంవత్సరాలు పాలించాం, ఇన్ని సంవత్సరాలు పాలించాం కాదు, పాలించిన సంవత్సరాల్లో మంచి చేశారు ఎంతవరకు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1960లో స్టార్ట్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మీరు చెప్పుకునే మీరు 60లో ఉన్న తెలంగాణ వాదాన్ని మీరు 2014కి ఇచ్చారు అంటే అంతవరకు సాగతీయడానికి గల ప్రధాన కారణం ఏంటి? అప్పుడు మిమ్మల్ని ఒప్పుకోలేదనే కదా. సార్ ఒకటే, అధికారం అనేది ఎవరికి గొప్ప కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి కాదని బీజేపీకి అధికారం వస్తే సముద్రంలో 2 బిందెలు నీళ్లు తీసినంత మాత్రాన సముద్రం ఎండిపోదు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం లేనంత మాత్రాన ప్రజల లోపల కాంగ్రెస్ లేదని కాదు. ఈ దేశాన్ని నిర్మాణం చేసిందే మేమండి. 65 ఏళ్ళు మమ్మల్ని ఉట్టిగా మీరు ఈ దేశ ప్రజలు 10 ఏళ్ళు వస్తే అక్కడ అంత నెచ్చిన కొమ్ములు వస్తే, అంత నెచ్చిన కళ్ళు వచ్చినంత బీజేపీ వాళ్ళకి వచ్చినంత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అట్లా అధికారం అనేది మాకు శాశ్వతం అని మేము ఎప్పుడు నమ్మలే. ఓడిపోవడం సహజం, కాంగ్రెస్ పార్టీకి ఓటమి గెలుపు సహజం. అదేం కొత్త కాదు. ఇవాళ వీళ్ళేం అధికారం తెచ్చిపెట్టింది. ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీ ద్వారా దాదాపు 34.737 వేల కోట్ల రూపాయలు జిఎస్టీ నిధులు రావాలి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కదా. మరి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఇలా మాట్లాడుతారు. ఎందుకో జిఎస్టీ ద్వారా 34.737 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు మీరు 10 ఏళ్ళు ఇవ్వలేదు? అంటే ఈ ప్రజల సొమ్ము మీరు దోచుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు ఇవ్వనిక మీకు చేత కాలేదు, అడగనిక బీఆర్ఎస్ పార్టీకి చేత కాలేదు. మీరిద్దరు మీలాకత్ ఉండి 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి లక్షల కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే ఇవాళ సిబిఐకి ఇవ్వండి అంటారు. సిబిఐ 10 ఏళ్ళు నువ్వే ఉండవరా? ఏ గాడులు కాసిరు? 10 ఏళ్లలో కాళేశ్వరం లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటుంటే, మేడిగడ్డ కుంగిపోతుంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మీరే అధికారులు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారు. 10 ఏళ్ళు గాడులు కాసిరా, కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది, ప్రజాధనాలను దోచుకుంటున్నారు, కాంట్రాక్ట్ల పేరుతో, కమిషన్ల పేరుతో ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టుంటే గాడులు కాసిన బీజేపీ నాయకులు ఇవాళ మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ మేము కూడా సిబిఐకి ఎందుకు ఇస్తలేమో, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు దొంగలే కాబట్టి మేము సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ చేయించడం, విజిలెన్స్ ఎంక్వైరీ చేయించడం, వీళ్ళ తప్పిదాలు. సరే ఆచార్య గారు, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికల్లో చేసినటువంటి అవినీతి కాగి నివేదికలో వేల లక్షల కోట్లు దోచుకున్నారని కదా కాగి నివేదిక ఇచ్చింది. మీరు మళ్ళీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేంద్ర సమస్యలు మీ చేతిలో ఉండి మీరు చర్యలు తీసుకోకుండా ఇవాళ ఏదో నటిస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మా ఉద్యోగం తెచ్చగొడతా, రోడ్డు మీద వాడేస్తా. ఆచార్య గారు, సరే ఓకే, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మేము రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో 17 సీట్లు తెలంగాణ నుంచి గెలిచి 100% మేము గెలుస్తామని మాకు కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది. మేము ప్రజలతో మాకు మిలకత్ ఉంది, ప్రజలు మాకు నమ్మినారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో దర్శనంలో ఏ విధంగా ఇందిరమ్మ పాలన వచ్చిందో ఇవాళ మళ్ళీ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆచార్య గారు, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, తెలంగాణ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆచార్య గారు, తెలంగాణ ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు అనే విషయాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు, దగ్గర 70 రోజులు వస్తుంది. మరి మిగతా గ్యారంటీలు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది? అదేవిధంగా ఒక నేత, మీ కాంగ్రెస్ నేత మాట్లాడిన పరిస్థితి, రాహుల్ గాంధీ ప్రధాని అయితే 6 గ్యారంటీలు అమలు అవుతాయని. అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మీ 6 గ్యారంటీలు అమలు చేస్తారా? ప్రధాని కాకపోయినా అమలు చేస్తారా? 60 రోజుల గేమ్ వచ్చింది, 60 రోజుల గేమ్ ఒరిగింది. 10 ఏళ్ళు పాలించడానికి ఏం దిక్కు లేదు. వాడు అవినీతి చేసుకోవచ్చు, లక్షల కోట్ల రూపాయలు దోచుకోవచ్చు. నువ్వు వాడు మిలకత్ అయిపోయి అధ్యక్షులను మారిస్తే, రాష్ట్రాన్ని తగలబెడితే, కోట్ల రూపాయలు అప్పులు చేసి, జీతాలు ఎన్నిక కూడా లేనటువంటి రాష్ట్రాన్ని, లోటు బడ్జెట్ ఉన్న, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసి దోచుకుంటుంటే మీరు పైన మాట్లాడలే, కింద మాట్లాడలే. ఇవాళ వచ్చి ఏం మాట్లాడతారు? మీరు ఏ ముఖం పెట్టుకొని పోతారు? 2014లో 800-900 ఉన్న డిఎక్స్ ఇవాళ 10,000 రూపాయలు ఉంది. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు బీజేపీ నాయకులు? అంటే మేము 800-900 ఉన్న డిఏపీ 1800 అమ్ముతున్నాం, మాకు ఓటేయండి అని అడుగుతారు. 60 రూపాయలు పెట్రోల్ ఉన్నది 120 రూపాయలు అమ్ముతున్నామని ఓటేయండి అని అడుగుతారా? 40 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు అమ్ముతున్నాం, మాకు ఓటేయండి అని అడుగుతారా? సిగ్గుండాలి కదా. 400 సిలిండర్ 1200 పెట్టి అమ్ముతున్నారు. క్రూడ్ ఆయిల్ 2014లో $110 ఉంటే మేము 400 సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ $69 ఉంటే కూడా మీరు 1000 రూపాయలు 1200 సిలిండర్. ఆచార్య గారు,
ఆచార్య గారు ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అసలు అంతకు ముందు ఎప్పుడైతే మీకు గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఉన్న గ్యాస్ సిలిండర్ 400 నుంచి 700 రూపాయలు చేసి మళ్ళీ తర్వాత కొంత ఖాతా నగదు ఖాతా అనేది మళ్ళీ ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో గ్యాస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ బ్యాక్ పడుతుందని చెప్పి జనాల మీద గుదిబండలాగా గ్యాస్ సిలిండర్ రేటు పెంచింది మీ యూపీఐ ప్రభుత్వం కాదా? రాష్ట్ర ప్రజలు నమ్మిరు, ఎవరు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. నేను అన్నది మీకు అర్థం కాలేదు సార్, నేను అన్నది మీకు అర్థం కాలేదు. గ్యాస్ సిలిండర్ పెంచిన ఏదైతే ఉందో అది మీ యూపీఐ ప్రభుత్వమే పెంచింది. గ్యాస్ సిలిండర్ రేటు 400 రూపాయల వరకు ఉన్న గ్యాస్ సిలిండర్ని 750 రూపాయలకు ముందుగా పెంచి ఆ తర్వాత కొంత అమౌంట్ జనాల ఖాతాల్లో పడుతుందని ఆ తర్వాత అవి పడక 700 నుంచి 800 రూపాయలు చేసింది మీ యూపీఐ ప్రభుత్వం కాదంటారా? సార్ ఒక విషయం తెలుసుకోవాలి, $120 ఉన్నప్పుడు 700 ఇచ్చుడు గొప్పన, $69 ఉన్నప్పుడు 1200 ఇచ్చుడు గొప్పన. సరే మీరు చెప్పినట్టే అనుకున్నాం, 700 రూపాయలు మేము లాస్ట్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు అయ్యింది. ఆ రోజు $120 క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఉండే, ఇవాళ $69 ఉంది క్రూడ్ ఆయిల్. నువ్వు ఎట్లా ఇస్తున్నావు 1200? ఏ విధంగా ఈ దేశ ప్రజలు దోచుకుంటున్నావు? 10 ఏళ్ళు దోచుకున్నావు కదా, ఇంకా చాలా లేదా? ఆ రోజు ఎందుకు 60 రూపాయలు పెట్రోల్ ఇవ్వాల్సి వచ్చింది, ఈ రోజు 120 రూపాయలు ఎందుకు పెట్రోల్ ఇస్తున్నావు? ఆ రోజు 40 రూపాయలు డీజిల్ ఉండే, ఇవాళ ఎందుకు 100 రూపాయలు డీజిల్ ఉంది? ఆ రోజు 80 రూపాయలు 800 900 డిఏపీ సంచి ఉండే, ఇవాళ ఎందుకు 1200 ఇవాళ 2000 రూపాయలు ఎందుకు డిఏపీ సంచి అవుతుంది? నువ్వు 2000 రూపాయలేమో కిసాన్ పేరుతో 2000 రూపాయలు ఎకరాకి వేస్తున్నావు. 5 సంచులు ఒక ఎకరాకి డిఏపీ సంచి వాడితే 10,000 రూపాయలు వసూలు చేసి 2,000 రూపాయలు వేయడం గొప్ప విషయమా? సంవత్సరానికి 5,000 అంటే 2 పంటలకి వాడుతో 20,000 వసూలు చేసి నువ్వు వాడికి 10,000 వేస్తున్నావు. అంటే ఇంకా 10,000 దోకబాయి చేస్తున్నావు రైతులని. నువ్వు ఇక రైతులను ఉద్ఘాటించినట్టన్నా. కేసీఆర్ ఏం చేసిండు? నా భూమి నా కొడుకు రిజిస్టర్ చేసి ఇక 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు. నువ్వు వేసేదేమో సంవత్సరానికి 10,000. నా ఆస్తి నా కొడుకు రిజిస్టర్ చేయాలంటే 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జ్. సబ్సిడీ విత్తనాలుగా, సబ్సిడీ ఎరువులుగా, డ్రిప్ ఇరిగేషన్గా, పంట నష్టంగా, 2 లక్షల రుణమాఫీగా రోడ్ల మీద వాడేసి రైతుల నుండి ధరణి పేరుతో దగా చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న హైదరాబాద్ లో సరౌండింగ్ లో ఉన్న ఆస్తులన్నీ నీ బినామీల పేద నీకు చేపించడం. కాబట్టి నువ్వు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి దోగబాయి పని, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి రైతులు ముంచినటువంటి పని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారు. వీళ్ళు చేసినట్టు అవినీతి బయట పెడతాం. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలను జైల్లో పెట్టేది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని కూడా బయట పెట్టేదే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు. అంటే ఇక్కడ మీరు ఈ మునిగిపోయే నౌకని ఎవరైతే ఎక్కుతారా అని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటను మీరు ఎలా చూస్తారు? మునిగిపోయే నౌకని ఎవరు ఎక్కుతారు? బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నౌక. మా ఇద్దరి మధ్య పొత్తున్నదే కంప్లీట్గా అవాస్తవం. తమ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అని చెప్పి, అదేవిధంగా మోసపూరిత హామీలను ఇచ్చి 6 గ్యారంటీలు ఇప్పుడు మేము ఇవ్వాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఇస్తామని చెప్పి ఇరకాటంలో పెడుతూ జనాల్ని మోసం చేస్తూ వంచిస్తుందని కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆచార్య గారు ప్లీజ్ రెస్పాండ్. ఎవరు మునిగిపోయినావా ఈ తెలంగాణ రాష్ట్రంలో? నువ్వా మేమా? ప్రజలు నీకు ఎన్ని సీట్లు ఉన్నాయి? నువ్వా మునిగిపోయినావా తెలంగాణలో మేమా? మాట్లాడేటప్పుడు ఒకటి ఆలోచన చేయాలి. నీ స్థాయి ఏంది ఇవాళ రాష్ట్రంలో? నీ బలం ఏంది? బూత్ లెవెల్ లో పనిచేయడానికి జెండా మోస్తాడని నీకు దిక్కులేడు. 2014 ఎన్ని సీట్లు పోటీ చేసినావు? ఇవాళ ఎన్ని సీట్లు పోటీ చేసినావు? నీకు 119 సీట్లలో పోటీ చేయడానికి మనుషులే దిక్కులేరు. నువ్వు ఈ రాష్ట్రాన్ని 17 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుస్తావా? నువ్వు హైదరాబాద్ తప్ప రూరల్ ఏరియాలో నీకు జెండా మోస్తూ లేడు, బూత్ లో కూర్చుంటూ లేడు. నువ్వు ఈ రాష్ట్రానికి 17 సీట్లు పార్లమెంట్లు సాధిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు మీ స్థాయి ఏంది, మీ బలం ఏంది, మీరు అసెంబ్లీలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, మాకెన్ని సీట్లు వచ్చినాయి, మీరా మునిగిపోయే నావా మాదా అనేది ఫస్ట్ ఒకసారి నువ్వు గుర్తెరుగు. నీ స్థాయి కూర్చొని ఏం మాట్లాడుతున్నా ఆలోచించుకో మాట్లాడు. మీరు ఎంతసేపుగా కేంద్రము, భావోద్వేగము, దేవుడు, మీ మొఖాలకు దేవుడి పేరు చెప్తా ఓట్లు వేసే కొడుకులు ఇవ్వలేదు. మీరు ఏంటంటే ఏదైనా 10 ఏళ్ళు పాలించిన ఒక ప్రభుత్వము, నువ్వు ప్రజలకి 10 ఏళ్ళు ఏం చేసి పరంగా ఏం చేసినా, ఆర్థిక పరంగా ఏం చేసినా, లేకుంటే ఈ దేశాన్ని డెవలప్మెంట్ ఆచార్య గారు
దేవుడు పేరు చెప్తే బీజేపీకి ఓట్లు వేస్తారో ఏరో కానీ మరి మీరు మైనారిటీలను అడ్డు పెట్టుకునే గెలుస్తున్నారు అని చెప్పి మరి బీజేపీ వాళ్ళు అంటున్నారు. దాన్ని ఏం చెప్పాలి? ఎందుకంటే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత బీజేపీ పార్టీ యొక్క చరిష్మా ఎంత పెరిగింది, ఎంతోమంది ముస్లిం మహిళలకు కూడా ఎంతగానో ఉపయోగపడింది. కాబట్టి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టు ట్రై చేసింది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. దానికేమంటారు? విషయం చెప్తా, నెహ్రూ గారు ఈ దేశాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ రోజు హైదరాబాద్ సంస్థానం కానీ ఆ రోజు ఉన్నటువంటి కాశ్మీర్ సంస్థానం కానీ దేశాన్ని ఏకతాటిపైకి భారతదేశం వైపు తీసుకురావడానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఒప్పందాలు చేసుకున్నది వాస్తవం. ఎందుకంటే ఒక దేశం తెలంగాణ విడిపోయేటప్పుడు కూడా భాగ పరిష్కారాల్లో తెలంగాణకి ఆంధ్రకి రావాల్సినటువంటి వాటాలు ఆ రోజు పునర్విభజన చట్టంలో పెట్టి ఆ రోజు ఆ తెలంగాణ వాదాన్ని బలపరిచి వాళ్ళకి రాష్ట్రాన్ని ఇడగొట్టింది. అట్లనే దేశ నిర్మాణం జరిగేటప్పుడు కూడా హైదరాబాద్ సంస్థానానికి కాశ్మీర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ రోజు పాలించేటువంటి ఆ సంస్థానాలకు కొన్ని సర్వశక్తులు ఇచ్చింది వాస్తవం. ఎందుకంటే ఆ రోజు దేశం ఏకం చేయాలి ఆ రోజున్న పరిస్థితులు. అది తప్పంటే ఎట్లా? ఇవాళ విడగొట్టేటప్పుడు కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని చెడు జరగవచ్చు. కానీ అది జరిగిన తర్వాత కదా నిజంగా పరిపాలన నష్టం జరిగిందా ఏం జరిగిందనేది తెలిసేది. కాబట్టి భారతదేశం నిర్మాణం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ రోజు పునర్నిర్మాణం చేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు దేశ నిర్మాణం చేసినప్పుడు నిర్మాణంలో ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను బట్టి కొంత అవకాశాలు ఇచ్చినటువంటి వాస్తవాలు సహజం. ఆ రోజు ఏదైతే హైదరాబాద్ సంస్థానానికి ఆ రోజు ఎట్లయితే ఇచ్చిరో అట్లనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఏకం చేసి దేశాన్ని భారతదేశం చిత్రపటాన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజు కష్టం చేసిరో అది 370 ఆర్టికల్ అనేది ప్రతి రాష్ట్రానికి ఉంటాయి హక్కులు అనేది. దాంట్లో ఏ రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఒక్కొక్క ఇప్పుడు నాగాలాండ్ లో ఒక చట్టం ఉంది, సిక్కిం లో ఒక చట్టం ఉంది, పంజాబ్ లో ఒకటి ఉంది. అది ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టం అనేది సహజం, అది ఉండడంలో తప్పులేదు. కానీ ఒక్కొక్కటి దేశ నిర్మాణం చేసుకుంటూ వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు అయినప్పుడు రాజ్యాంగ సవరణ ఇప్పటికీ 100 సార్లు జరిగిందండి. దాన్ని జరిగినంత మాత్రాన రాజ్యాంగమే తప్పనలే కదా. నిర్మాణం పునాది వేసింది ఇంపార్టెంట్. కానీ ఆ పునాది రాళ్ల మీద వచ్చి వాళ్ళ మేము 65 సంవత్సరాల తర్వాత మేమే ఈ దేశానికి గొప్ప, ఈ దేశాన్ని మేమే నిర్మించాం, ఈ దేశం అంతా నిర్మాణం అంతా తప్పు, రాజ్యాంగం అంతా తప్పు, పార్లమెంటు తప్పు, కాంగ్రెస్ పార్టీ తప్పు, అన్ని తప్పులైతే నువ్వు ఆ స్థానంలో కూర్చోవడానికి అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. 65 ఏళ్ళు పునర్నిర్మాణం చేసి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల కంటే ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్ది జీడిపి +10-12 ఉన్నటువంటి జీడిపి అలా -10కి పడిపోవడం చేసింది నువ్వు అది గొప్ప ఈ దేశానికి. మీరు మాట్లాడేటప్పుడు గతంలో ఏముండే ఇప్పుడు ఏముంది, ప్రజలకు ఆ రోజు ఏమి ఇచ్చినావు ఈ రోజు ఏముంది, ఆ రోజు వనరులు ఎట్లుండే ఈ రోజు ఎట్లా వనరులు ఎట్లున్నాయి, చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఆ రోజు 2014 కంటే ముందు ఎట్లా బతికినాయి, ఇవాళ ఎట్లా బతుకుతున్నాయి, రూపాయి అప్పు దొరకని పరిస్థితి అయిపోయింది. లక్ష రూపాయలు అప్పు కావాలంటే ఆస్తి తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ ఇచ్చే స్థాయికి దిగజార్చారు. ఎకనామిక్ ఈ దేశం ఏమైంది, ఫైనాన్షియల్ కంపెనీలు ఎంత మూతపడినాయి, బ్యాంకులు ఎన్ని మూతపడినాయి. మీరు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. ప్రభుత్వం ఒకసారి దిగిపోతే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ దిగిపోయినాక వాళ్ళ అవినీతి ఎంత బయటపడైంది. మీరు ప్రభుత్వంలో ఉండరు. రాహుల్ గాంధీ గారు చేసే భారత్ జోడో న్యాయయాత్ర ఏ టీవీ ఛానల్లో రాదు, ఏ పేపర్లో రాదు, సోషల్ మీడియా రాదు. ఎందుకంటే మీరు అట్టి పెట్టి ఈ దేశాన్ని ఆ మీడియాని అణిచివేస్తున్నారు, మీ చేతిలో పెట్టుకొని ఆట ఆడిస్తున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అవినీతి భావతం బయటపడుతుంది. మీరు ఎంత దుర్మార్గం చేసారో, మీరు ఎంత అవినీతి చేశారో, ఎంతమంది కార్పొరేట్ సంస్థలకు మీరు ఇవాళ లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టారో దేశ ప్రజలు చూస్తారు. అదే అదాని అంబానీ ఏమో ఈ దేశంలో ఉన్నటువంటి 40% జనాభా ఆస్తులు ఒకరి దగ్గరనే ఉంటాయి. ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి ఆస్తుల కంటే 40% వాటా అదాని అంబానీ దగ్గర ఉంటది. కేవలం ఈ దేశ జనాభా దగ్గర ఉన్నది ఎంత 60%. అంటే ఈ దేశంలో 40% డబ్బులు అదాని అంబానీ దగ్గర. అంబానీని పెంచి పోషించింది మీరే కదా సార్. అంబానీని పెంచి పోషించింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? వాళ్ళ ఏం చేసినావు? అంబానీని పెంచి పోషించింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? నేను ఒకటే విషయం చెప్తా. అంబానీ పెంచి పోసింది అంటే ఆ రోజు ఎవరు కూడా నీలాగా 5,000 కోట్లు 11,000 కోట్లు రుణమాఫీ చేయలే. డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏం చేసినావు? లలిత్ మోడీకి, నీరవ్ మోడీకి, తర్వాత అంబానీకి, ఆదానికి లక్షల కోట్ల రూపాయలు ఎవడు రుణమాఫీ చేయమన్నాడు? ఎవరు సబ్సిడీ చేయమన్నాడు? ఎవరి ప్రజలది? లక్షల కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయల వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాన్ని నువ్వు ఎందుకు మాఫీ చేయాల్సి వచ్చింది? ఏమైనా రైతా? ఏమైనా పంట పండించే రైతా? రైతులకు నువ్వు జై, నిరుద్యోగులకు జై, ఉద్యమకారులకు జై. ఏం చేసినావు? అది ఏమైనా బస్సు లేక, లేకుండా పైసలు లేక, తిండి లేక, ఏమైనా ఉపాధి లేక బతుకుతున్నాడా?
నీరవ్ మోదీ ఎవడండి, లలిత్ మోదీ ఎవడండి, అంబానీ ఎవరు, ఆదాని ఎవరు? వీరి వాళ్ళ వేల లక్షల కోట్ల రూపాయలు ఇట్లా రుణమాఫీ చేసిరు. ఓకే చివరిగా కంక్లూడ్ గా చెప్పండి, ఆచార్య గారు కంక్లూడ్ గా చెప్పండి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి తెలంగాణ ప్రజలు? చివరిగా మీ మాటల్లో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంపీలని ఎందుకు గెలిపించాలి? కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పండి. తెలంగాణ ప్రజలకు చెప్పండి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి? మీ మాటల్లో చెప్పండి తెలంగాణ ప్రజలకు క్లుప్తంగా. ఒకటే సింపుల్ గా చెప్తా, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం మేము ఎందుకు గెలిపించాలంటే అది దేశాన్ని నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రాజ్యాంగం ఆపదలో ఉంది, డెమోక్రసీ ఆపదలో ఉంది, అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా చితికిపోయటం, మన పైసలు మనకు కాకుండా చేసేసారు. మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి 34,737 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిధులు రాలే. గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తే, గతంలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే 2004లో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులు వాళ్ళ సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని సుభిక్షంగా పెట్టిండో, ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే తప్ప మనకు రావాల్సినటువంటి నిధులు, మనకు రావాల్సినటువంటి హక్కులు అన్ని సంపూర్ణంగా నెరవేరుతాయి. ఆ రోజు ఏ విధంగా థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు. అదేవిధంగా కుమార్ యాదవ్ గారు, పాపిరెడ్డి గారు, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉండటం వల్ల పాపిరెడ్డి గారు, కుమార్ యాదవ్ గారు సరిగ్గా కాంటాక్ట్ కాలేకపోయినట్టున్నారు. వాళ్ళ దగ్గర సిగ్నల్ కొంచెం తక్కువగా ఉన్నట్టుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఎంతో హాట్గా జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటూ మాటల తోటాలు పేలుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎంతో గమనిస్తున్నారు. ఎందుకంటే ఎవరిని గెలిపించాలి అనేది అంతిమ యొక్క తీర్పు అనేది ఇచ్చేది ప్రజలు. మరి దేశానికి మంచి ఎవరు చేస్తారో వాళ్ళకే ప్రజలు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమా న్యూస్. నమస్తే.